ఏపీలో పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కోసం చాలా కష్టపడ్డానని తెలిపారు. జాతీయ నాయకత్వంతో దీనికి సంబంధించి ఎన్ని చీవాట్లు తిన్నానో నాకే తెలుసునని, నానా మాటలు పడ్డానని తెలిపారు. ఆయన రాష్ట్రం కోసం భరించారన్నారు. దండం పెట్టి మరీ 3 పార్టీల పొత్తుకి ఒప్పించానని తెలిపారు పవన్ కళ్యాణ్. భీమవరం నుంచి తాను బరిలో ఉంటున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు నివాసానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. పవన్ కి వీరంతా మద్దతు ప్రకటించారు. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు రేవంత్ రెడ్డి. సీఎం హోదాలో తొలిసారి కోస్గికొచ్చిన రేవంత్ 4,369 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మహిళా స్వయం సహాయక సంఘాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విశాఖలో శారదా పీఠంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం జగన్. పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ, ఉత్తరాధికారి స్మాత్వానందేంద్ర స్వామితో కలిసి పీఠంలోని దేవతామూర్తులకు సీఎం జగన్ ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆ తర్వాత రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు సీఎం జగన్. కుప్పంలో నాకు మద్దతిస్తారా లేక చంద్రబాబుకే మద్దతిస్తారా అంటూ సరదాగా ప్రశ్నించారు నారా భువనేశ్వరి. 35 ఏళ్లు చంద్రబాబుని గెలిపించారు, ఈసారి నాకు ఛాన్స్ ఇవ్వండి అంటూ ఆమె అనడంతో పార్టీ శ్రేణులు కేరింతలు కొట్టారు. ఇద్దరూ కావాలని వారి చేతులెత్తడంతో ఎవరో ఒకరి పేరే చెప్పాలన్నారు భువనేశ్వరి. కుప్పంలో పర్యటించిన చంద్రబాబు సతీమణి చమత్కారం పార్టీలో చర్చనీయాంశమైంది. టీడీపీ, జనసేనతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోంవీరాజు. అయితే ఈ నెలాఖరు నాటికి పొత్తులపై క్లారిటీ వస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అధిష్టానం ఆదేశిస్తే రాజమండ్రి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు సోంవీరాజు. వైసీపీ పాలనలో రాష్ట్రం రాతియుగ పాలనలోకి వెళ్లిపోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రశ్నించిన వారిపై దాడులకు జగన్ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతల దాడులతో వితంతురాలు హంసవేడి కంటి చూపు కోల్పోవడం బాధాకరమన్నారు. బంగారుపాలెం ఘటనపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. వైసీపీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ప్రశాంతి రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలు అధిష్టానానికి పంపించారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు వేమిరెడ్డి. కొంతకాలంగా వైసీపీలో అసంతృప్తితో ఉన్న వేమిరెడ్డి టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుట్రలు కుతంత్రాలు చేసే రాజకీయ నేత కాదన్నారు. విపిఆర్ 10 మందికి దాన ధర్మాలు సాయం చేసేవారు, పేద పిల్లల కోసం అత్యున్నత ప్రమాణాలతో మంచి స్కూల్ నిర్మించారని తెలిపారు. ఎన్నికలు అయిపోయినందున రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి మీదే దృష్టి పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పారిశ్రామికవేత్తలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, పరిశ్రమలకు అండగా ఉంటామని తెలిపారు. హైదరాబాద్ లో సిఐ విద్యా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి 100 ఏళ్లకు సరిపడ ప్రణాళికలతో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తమ ఆలోచన అని వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి. కొందరు బీజేపీ పెద్దలు తనకి విషయం చెప్పారన్నారు. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారంటూ ప్రశ్నించారు. కేటీఆర్కు ఆశీస్సులు ఇవ్వాలని గతంలో కేసీఆర్ ప్రధాని మోదీని కోరారన్నారు. కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలన్నారు కోమటిరెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఎలాంటి ఎజెండా లేదని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై ప్రజల్లో విపరీతమైన కోపం ఉందని, ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన అభ్యర్థి ఎవరో తెలియదని, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీకి మెజారిటీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే 3-4 సీట్లతో లాభం లేదన్నారు ఆయన. నీటిపోరు యాత్రకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఇటు కృష్ణా, అటు గోదావరి నుంచి నీటిపోరు యాత్రను ప్రారంభించబోతోంది. కాళేశ్వరం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి యాత్ర మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెట్టి సాగునీటి ప్రాజెక్టుల లెక్కల్ని ప్రజల ముందు ఉంచనుంది బీఆర్ఎస్. కృష్ణా జలాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకమాడుతున్నాయన్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. హామీల పేరుతో కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపిస్తుందన్నారు. కాంగ్రెస్ హామీలపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని, ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేశారని వ్యాఖ్యానించారు ఈటెల. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ బీజేపీకి పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. పార్టీ అవకాశం ఇస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని తెలిపారు ఈటెల. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిర్పూర్, కాగజ్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే కలిశానంటున్నారు హరీష్ బాబు. అయితే పార్టీ కార్యక్రమాలు, విజయ సంకల్ప యాత్రకు ఆయన దూరంగా ఉండడంతో పార్టీ మారతాడంటూ బీజేపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
సీఎం జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీ చేస్తానన్నారు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి. పల్నాడు జిల్లాలో ఏ సీటు నుండి పోటీ చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన తెలిపారు. మాచర్లలో గతం కంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తామని తెలిపారు ఆయన. తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల కోసం బెంజ్ కార్లు గిఫ్టులుగా ఇస్తున్నారని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఎవరు గిఫ్ట్లుగా ఇచ్చారో నా దగ్గర పూర్తి ఆధారాలున్నాయని, కానీ సమయం వచ్చినప్పుడు వాటిని బయట పెడతానని ప్రకటించారు. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి కార్లు గిఫ్ట్గా వెళ్లాయని ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి, అక్రమాలు అని ఆరోపించారు ప్రభాకర్. డిఎస్సి నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఎస్జీటీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై పిటిషన్ వేశారు టీచర్లు. ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి ధర్మాసనం నోటిఫికేషన్ పై మరిన్ని వివరాలు తీసుకుంది. ఎస్జీటీ పోస్టులకి బీఈడీ అభ్యర్థులను అనుమతించమని హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. బీఈడీ అభ్యర్థులను అనుమతిస్తే నష్టపోతామని పిటిషన్ వేయగా ఈ విచారణ 2 నెలల పాటు వాయిదా వేసింది. టీడీపీని ఒక్కో సభ నుంచి ఖాళీ చేయిస్తున్నామని, రాజ్యసభను క్లీన్ స్వీప్ చేశామని అన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. వచ్చే ఎన్నికల్లో లోక్సభ, అసెంబ్లీలోనూ క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ని మళ్లీ సీఎం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే పార్టీని వీడిన వాళ్లంతా తిరిగి మళ్లీ వైసీపీలోకి వస్తున్నారని అన్నారు వైవి. ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ కి డైరెక్టర్ గా ఉన్నటువంటి సంతోష్ అజ్మీరాతో పాటు ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడం, అలాగే ఓటర్ల జాబితాపై కూడా స్పష్టత ఇవ్వడంపై చర్చించారు అధికారులు. టీడీపీ నేత ధూళిపాళ్ల చేసిన ఆరోపణలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య. ఆరోపణలను నిరూపించు, లేదంటే రాజకీయ సన్యాసం తీసుకో అని సవాల్ చేశారు. ఒకవేళ నిరూపిస్తే నేను సన్యాసం తీసుకుంటానంటూ ప్రకటించారు. ఎవరు అక్రమ మైనింగ్ చేశారో ప్రజల్ని అడిగితే చెబుతారని, మైనింగ్, ఎండోమెంట్ అక్రమాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు కిలారి. వైసీపీని వీడేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే రక్షణ నిధి తిరువూరులోని తన కార్యాలయానికి ఆ పార్టీ బోర్డులను తొలగించారు. తిరువూరు ఇన్ఛార్జిగా స్వామిదాస్ను నియమించడంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రక్షణ నిధి. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ప్రకటించారు ఆయన. కర్నూలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. డబుల్ మర్డర్ కేసులో ఇద్దరికి ఉరిశిక్ష, మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. గత ఏడాది పెళ్లి జరిగిన 14 రోజులకే వధువు రుక్మిణిని, ఆమె తల్లి రమాదేవిని దారుణంగా చంపేశారు నిందితులు. దీంతో రుక్మిణి భర్త శ్రవణ్, మామ వరప్రసాద్, అత్త రమాదేవిలపై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన కర్నూలు ఫ్యామిలీ కోర్టు శ్రవణ్, వరప్రసాద్లకు ఉరిశిక్ష విధించింది. రమాదేవికి యావజ్జీవ శిక్ష విధించింది. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన అనంతరం కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి జగన్ ని కలుసుకున్నారు వైవి సుబ్బారెడ్డి. పార్టీ తనకిచ్చినటువంటి అవకాశంపై ధన్యవాదాలు తెలిపారు సుబ్బారెడ్డి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలకు అందించడానికే వాలంటీర్లను నియమించామన్నారు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. వాలంటీర్ అంటే ఉద్యోగంలా కాకుండా ప్రజలకు సేవకుడిలా ఉండాలని వాలంటీర్లకు వందన మహోత్సవం కార్యక్రమంలో తెలిపారు ఆయన. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు మాజీ ఎంపీ కొనకల్ల. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదు, భవిష్యత్తులో రాదు కూడా అంటూ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అనుచరులు, కార్యకర్తలు ఇలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముచ్చింతల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోని 108 దివ్య దేశాల్లో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. రెండో రోజు సూర్యప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. వేద మంత్రోచ్చరణల స్వామివారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. సూర్యప్రభ వాహనంలో ఊరేగుతున్నటువంటి స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు చిన్నజయ స్వామివారు. మేడారం భక్తజన సంద్రమైంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భారీగా బెల్లం సమర్పిస్తున్నారు భక్తులు. జాతరకు ముందే 60 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాళ సాయంత్రం సారళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువు తీరుతారు. ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సమ్మక్క సారక్కల్ని దర్శించుకుంటారు. అల్లూరు జిల్లా చింతూరు మండలం వీరపురం శివారులో 2 మావోయిస్టులు సరెండర్ అయ్యారు. రంపచోడవరం ఓఎస్డీ మహేశ్వర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరిద్దరి దగ్గర భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
మేడారం జాతరకు వెళ్లే భక్తులు బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. భూపాలపల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సుని చిట్యాల మండలం అందుకుతండా నుంచి భక్తుల కోసం ప్రత్యేక బస్సు ప్రారంభించారు. ఆ తర్వాత అదే బస్సులో అధికారులు, నాయకులతో కలిసి జాతర వరకు ప్రయాణం చేశారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న జ్యోతికి ఉస్మానియా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందించారు. ఆ తర్వాత జ్యోతిని ఉస్మానియా హాస్పిటల్ నుంచి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లారు. జ్యోతి 15 కోట్ల మేర అక్రమాస్తులను కూడబెట్టినట్టుగా అధికారులు తేల్చారు. తమ కుటుంబానికి రావాల్సిన ప్రమాద బీమా కోసం నిరసన దీక్ష చేపట్టిందో మహిళ. పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొండ్రముట్ల చెందిన గర్నేపూడి శాంతి భర్త మహేష్ బాబు 2 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి ప్రమాద బీమా సొమ్ము అందకపోవడంతో గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఆమెకు న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంత్యక్రియలకు సిద్ధం చేసిన తర్వాత లేచి కూర్చుంది ఒక మహిళ. కోనసీమ జిల్లా జనుపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న సత్యవేణిని ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తూ బతకడం కష్టమని చెప్పారు డాక్టర్లు. ఇక విదేశాల్లో ఉన్న ఆమె కొడుకు వచ్చేదాకా వెంటిలేటర్ పైనే కొనసాగించారు బంధువులు. కొడుకు వచ్చిన తర్వాత అంత్యక్రియల కోసం వెంటిలేటర్ తొలగించగానే ఆమె లేచి కూర్చుంది. నిజాంపేట పరిసర ప్రాంతాలలో గంజాయిని అమ్ముతున్నటువంటి ముఠాను అరెస్ట్ చేశారు బాలనగర్ ఎస్ఓటీ, బాచుపల్లి పోలీసులు. 3 పాత నేరస్తులు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని నగరానికి తెస్తున్నారు. కూలీలు, విద్యార్థులే టార్గెట్ గా అమ్మకాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. 2,15,000 విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరుపేట విద్యుత్ శాఖ ఆఫీస్పై దాడి చేసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న ఏఈ ప్రకాష్ ని పట్టుకున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతు నుండి లంచం డిమాండ్ చేశాడు ఏఈ. 50,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. మైలవరం టీడీపీ టికెట్ కోసం 3 నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు దేవినేని ఉమా. పార్టీలోకి వసంత కృష్ణప్రసాద్ రాకతో లెక్కలు మారుతున్నాయి. ఇంతకాలం ఉమా, వసంత మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగగా వారికి తోడు బొమ్మసాని చేరడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు 3 పేర్లపై సర్వే చేయిస్తుంది టీడీపీ హైకమాండ్. కనీస మద్దతు ధరపై చట్టం కోసం పట్టుబడుతున్న రైతులు వెనక్కి తగ్గడం లేదు. కేంద్రానికి విధించిన డెడ్లైన్ పూర్తి కావడంతో పంజాబ్, హర్యానా సరిహద్దులోని సంభు బోర్డర్ నుంచి ఢిల్లీ వైపు బయలుదేరారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా కాంక్రీట్ బ్లాక్లు, బారికేడ్లు, ఇనుప కంచెలు, కంటైనర్ల గోడలతో మూసేశారు. భారీగా పోలీసు, కేంద్ర బలగాల్ని మోహరించారు. సింఘ్, టిక్రీ సరిహద్దుల్ని క్లోజ్ చేశారు. రాహుల్ భారత్ న్యాయ యాత్ర యూపీలో కొనసాగుతుంది. యూపీ ఉన్నావ్లో రాహుల్ గాంధీ యాత్రకి ఘన స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు. భారీ భద్రత మధ్య ఉన్నావ్లో పర్యటిస్తున్నారు రాహుల్. ఓపెన్ టాప్ జీప్ లో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తన పార్టీ ఇప్పటివరకు విపక్ష ఇండియా కూటమిలో చేరలేదని మక్కల్ నీతి మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే వారితో ఎంఎన్ఎం భాగంగా నిలుస్తుందని అన్నారు. మక్కల్ నీతి మయ్యం 7వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడారు. రాజకీయ పొత్తుల గురించి చర్చలు జరుగుతున్నాయని, కానీ స్థానిక పార్టీలతో ఎలాంటి పొత్తు ఉండదని కమల్ స్పష్టం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలని ట్యాంపరింగ్ చేసి లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు భారీ కుట్ర జరిగిందన్నారు కేజ్రీవాల్. అందుకే ప్రధాని మోదీ ఖచ్చితంగా 370 సీట్లలో గెలుస్తామని పదే చెబుతున్నారన్నారు. అంత ఖచ్చితంగా 370 సీట్లు వస్తాయని మోదీ ఎలా చెబుతారని ప్రశ్నించారు కేజ్రీవాల్. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందన్నారు ఆయన. కాంగ్రెస్ తో పొత్తు చెక్కు చెదరకుండా ఉందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఉదయం అఖిలేష్ యాదవ్తో ఫోన్లో మాట్లాడారు. సోనియా గాంధీ తప్పుకోవడంతో రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ చర్చల తర్వాత కాంగ్రెస్ కు 17 సీట్లు కేటాయించేందుకు అఖిలేష్ అంగీకరించారు. తాను పోటీ చేసే స్థానాల్లో 31 మంది పేర్లు ఇప్పటికే ప్రకటించారు కూడా. తమిళనాడులో బర్డ్ ఫ్లూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో చిత్తూరు నుంచి వస్తున్న పౌల్ట్రీ వాహనాలు నిలిపేసి ల్యాబ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఓకే అయితేనే తమిళనాడులోకి వాహనాలు అనుమతిస్తున్నారు. ఇందుకోసం సరిహద్దు జిల్లాల్లో అధికారులు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వేలూరు జిల్లాలో ఏపీ పౌల్ట్రీ ఉత్పత్తులపై ఆంక్షలు పెట్టారు.